మన ఇండియన్ ఆర్మీకి కూడా తెలియకుండా పాకిస్తాన్ మీద యుద్ధం స్టార్ట్ చేసిన యూట్యూబర్. మన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా తెలియకుండా ప్రపంచ పటంలోంచి పాకిస్తాన్ని లేపి పడేసిన యూట్యూబర్లు. అజిత్ దోవల్ గారికి తెలియకుండా, మన రక్షణ శాఖ మంత్రికి తెలియకుండా, అసలు ఎవ్వరికి మన ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా తెలియకుండా పాకిస్తాన్ మీద యుద్ధం స్టార్ట్ చేసినాయి. మన యూట్యూబ్ ఛానళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నాయి, బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి 2 రోజులైతే మన ప్రపంచ పటంలోంచి పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. మొత్తం వీళ్ళే క్యాబినెట్ మీటింగ్ పెట్టేది యూట్యూబర్లే. ఆ క్యాబినెట్ మీటింగ్లో అజిత్ దోవల్ ఏం మాట్లాడిండు, రక్షణ శాఖ మంత్రి ఏం మాట్లాడిండు, ప్రధానమంత్రి ఏం మాట్లాడిండు, ప్రధానమంత్రి ఏం నిర్ణయం తీసుకున్నాడు, యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, వాళ్ళ మీద ఏ బాంబులు వేయబోతున్నాం, నేవీ ఎట్లా రెడీగా ఉన్నది, ఎయిర్ ఫోర్స్ ఎట్లా రెడీగా ఉన్నది, రాఫెల్ జెట్స్ ఎప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుంది, ఏ బాంబులు వేస్తారు. ఓరిని దరిద్రం పాడైపోతే ఎక్కడ యూట్యూబర్లు దొరికిర్రా మీరు? ఏ ఒక్క సన్నాసి కూడా అసలు టెర్రర్ అటాక్ జరిగిన కారణాలు ఎవ్వడు మాట్లాడట్లే. ఆ టెర్రర్ అటాక్ కి బాధ్యత ఎవ్వరు తీసుకుంటారు అనేది ఎవ్వడు చెప్పట్లే. ఎంతసేపు భావోద్వేగాలు రెచ్చగొట్టాలి. అరే చూసేటోడు ఉన్నాడు కదా అని చెప్పి సొల్లు మొత్తం చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టు వీడే పోయి అజిత్ దోవల్తో మాట్లాడినట్టు, వీడే పోయి నరేంద్ర మోడీతో క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని డిస్కస్ చేసినట్టు, వీడే పోయి రాఫెల్ పైలట్తో మాట్లాడినట్టు. అరే ఏంట్రా ఈ దరిద్రం? ఎక్కడ యూట్యూబర్లు రా నాయన ఇదంతా? ఎంతసేపు జనాలని రెచ్చగొట్టడం. ఇదిగో యుద్ధం జరుగుతుంది, అదిగో పాకిస్తాన్ పని అయిపోయింది, మొత్తం పాకిస్తాన్ కొట్టుకోబోయింది, పాకిస్తాన్ ప్రపంచ పటంలోంచి లేకుండా పోయింది, యుద్ధం కంప్లీట్ అయిపోయింది. అరే పిచ్చారా మీకేమన్నా? అది ఆర్మీ కూడా ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా డెసిషన్స్ తీసుకొని చాలా వ్యూహాత్మకంగా చేసే దాడులు రావి. అదేదో మొత్తం మీకే తెలిసినట్టు, మొత్తం మీరంతా కళ్ళ ముందుండి చూసినట్టు. ఏంద్రా ఈ దరిద్రం? ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి, నేవీ ఉంటుంది, వీళ్ళంతా కేంద్ర క్యాబినెట్ కలిసి నిర్ణయం తీసుకోవాలి, రక్షణ శాఖ మంత్రి ఉంటాడు. వాళ్ళెవ్వరికి తెలియదు వీడు చెప్పే విషయాలు. ఎక్కడెక్కడియో తలకు మాసిన విషయాలు. పాకిస్తాన్లో వాడు ఇట్లా మాట్లాడిండు, పాకిస్తాన్లో వీడు ఇట్లా మాట్లాడిండు, యుద్ధం ఇవాళ 4 గంటలకే స్టార్ట్ అవుతుంది, రేపు పొద్దుగాలటి కల్లా పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. ఓరిని దరిద్రం పాడైపోతే ఏం మాటలు ఇవన్నీ? నరేంద్ర మోడీ గారికి తెలియదా ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో? పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ మాట మీద కట్టుబడే దేశం కాదు. ప్రతిసారి అన్నిటినీ అతిక్రమిస్తూ ఉంటుంది. పాకిస్తాన్తో వెళ్ళేటప్పుడు పాకిస్తాన్ వెనకాల ఏ దేశాలు ఉండొచ్చు? చైనా ఉందా? ఇంకే దేశమైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉందా? పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఎట్లా? అసలు మనం యుద్ధం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? మనం ఎట్లా చేయాలి? అరే సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం అది అయిపోయేదాకా బయట ప్రపంచానికే తెలియదు కదా. అసలు మీరు ప్రధానమంత్రికే తెలియకుండా పాకిస్తాన్ మీద యుద్ధం చేసేస్తున్నారు. ఎక్కడి తలకు మాసాలు మోపోయారు నాయన? వీలైతే అసలు ఆ ఉగ్రదాడి ఎందుకు జరిగింది, దాని వైఫల్యాలు ఏంటి, మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇండియన్ ఆర్మీని ఎందుకు తగ్గిస్తున్నారు, అక్కడ భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయి, అన్ని వేల మంది సెక్యూరిటీ ఉన్నప్పుడు, అన్ని వేల మంది టూరిస్టులు వచ్చినప్పుడు అక్కడ భద్రతా సిబ్బంది టైంకి అక్కడ లేకుండా ఏం చేస్తూ ఉన్నాయి? నరేంద్ర మోడీ వచ్చినాక ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు అనే దానికి ప్రచారంలో ఉన్న విషయం పక్కకు పోయి ఉగ్రదాడులు ఎందుకు జరుగుతున్నాయి, నోట్ల రద్దు తర్వాత కూడా ఉగ్రవాదం అంతమైపోవాల్సిన, నోట్ల రద్దు తర్వాత అంతమైపోవాల్సిన ఉగ్రవాదం మళ్ళీ ఎందుకు పడగలు విప్పింది, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నోట్ల రద్దు తర్వాత కూడా, 370 రద్దు తర్వాత కూడా వ్యాలీలో హింస ఎందుకు జరుగుతూ ఉంది, ఇక్కడ జాగాలు కొనుక్కోండి, ఇక్కడ అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పి అమిత్ షా గారు చెప్పిన తర్వాత కూడా, 370 రద్దు తర్వాత కూడా మళ్ళీ కాశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాదం ఎందుకు పడగలు విప్పింది? ఇవెవ్వి ఎవ్వడు అస్సలు అస్సలే మాట్లాడరు. ఎంతసేపు యుద్ధం స్టార్ట్ అయింది, యుద్ధం అయిపోతుంది, పాకిస్తాన్ పని అయిపోయింది. అరే మీరేమన్నా చెప్పడానికి? దేశ ప్రధాని చూసుకుంటాడు కదా.
మనం దేశ ప్రధానికి ఓట్లేసింది ఎందుకు? ఈ దేశంలోకి ఉగ్రవాది ఎవ్వడూ రాకుండా చూసుకుంటాడని, కాపలాదారుగా ఉంటాడని, ఉగ్రవాదాన్ని అంతం చేస్తాడని, ఒక్క ఉగ్రదాడి కూడా జరగకుండా, ఒక్క ప్రాణం కూడా బలి కాకుండా కాపాడుతాడు అనే ఉద్దేశంతో ప్రధానమంత్రిని ఎన్నుకున్నాం. సరే, ఏదో భద్రతా వైఫల్యమో ఏదో జరిగింది, అయిపోయింది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీ యూట్యూబర్లు కాదురా. ప్రైమ్ మినిస్టర్ నిర్ణయం తీసుకోవాలి, డిఫెన్స్ మినిస్టర్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని పనికి మాలిన సొల్లు మొత్తం చెప్తా ఉన్నారు.